మావా మావా, నీకు ఇది మామూలేగా, ఏదో కలగంటున్నట్టున్నావు. ఏమయ్యా అద్దె పడిస్తావు? 2-3 రోజుల్లో మీ అద్దె పువ్వుల్లో పెట్టిస్తాను. పువ్వులు ఎందుకు? నా చెవుల్లోకే పువ్వులు అక్కర్లా, డబ్బులు చాలు. ఇదిగో తెల్ల బట్టలు వేసుకోగానే సరిపోదు, నెలల అద్దె ఇవ్వాలనే జ్ఞానం ఉండాలి. చూడు, 2 రోజులు టైం ఇస్తున్నా, అద్దె కనుక ఇవ్వకపోయావో ఇట్లా పిక్చర్ తీస్తా. ఏంట్రా ఆ పిల్లం బసరాగాడు వచ్చేస్తున్నాడు. వచ్చేసాడు. అయ్యో, ఈ రోజు కనుక మనం అద్దె కట్టకపోతే మరి పిక్చర్ తీసేలా ఉన్నా. అలా పేసావా? వేసేసాను. అయితే ఇంకేముంది, ముసుకేసుకుని కూర్చోండి. చూద్దాం. పిచ్చబచ్చగా వాగితే చంపేస్తాను. అద్దెడితే కోపాలు అందరికి. వీళ్ళొకళ్ళు పొద్దున్నే పాలవాళ్ళ కంటే ముందే వెళ్ళిపోతారు, రాత్రుల్లో గూర్ఖాలు వచ్చిన తర్వాత కూడా రారు. చిచ్చి, వీళ్ళని పట్టుకోవడం కంటే ఆ స్మగ్లర్ వీరప్పని పట్టుకోవడం చాలా ఈజీ. పిచ్చి బసవయ్య, అసలు వీళ్ళ దగ్గర నుంచి అద్దె వసూలు చేయటం అలాగా? ఇదెక్కడిది? కట్టుడు పళ్ళ గురించి విన్నాను, కానీ ఇలా పెట్టుడు కిటికీల గురించి ఎప్పుడూ వెళ్ళలేదు. అది నా ఇంటిగా. అమ్మ దొంగ వెధవల్లారా, ఇంతకీ వెళ్ళిపోయింటావా? తాళం కప్ప వేస్తుంటే వెళ్ళిపోక ఏం చేస్తాడు బాబా? అయినా వాడి మెదడెప్పుడు మోకాల్లో ఉంటుంది. అవునరా గొప్పం, మీలాంటి బేవర్సగాళ్ళకి కొంప అద్దెకిస్తే మోకాలలో ఏం కర్మ, అరికాల్లో కూడా దిగజారిపోతుంది. అంకుల్, మీరెలా వచ్చారు? మీరు ఏర్పాటు చేసుకున్నారుగా రాక మార్గం, దీంట్లోంచి ఎంటర్ అయ్యాను. స్పేర్ పార్ట్ షాప్ గా మారుస్తారా? ఇదిగో, ఈ రోజు నా అద్దె కడితే గాని నేను ఇక్కడి నుంచి కదలను. అంకుల్, ఇది మంచం కాదు, మంచం లాంటిది. అలాగా? ఇది కూడా స్టిక్ కాదు, స్టిక్ లాంటిది. ఆతో పెట్టుకుంటారా? అబ్బా, నడు విరగొట్టేశారు కదా. వామ్మో, ఇన్ని జతల చెప్పులా? ఇదేంటి, నట్టిట్లో సెలెక్ట్ పేగా పారేశారు? లేకపోతే సిటీ బ్యాంక్ లో ఏమంటారా? వద్దు, అద్దె సంగతి తెలుసండి, పిక్చర్ తీస్తా. అద్దె కట్టాలని అనుకుంటున్నా అంకుల్, కానీ ఈ మధ్య మా బిజినెస్ లాస్ వస్తేను. ఏంటయ్యా, ఎప్పుడు అద్దె అడిగినా బిజినెస్ లాస్ అంటారు. ఇంతకీ మీరు చేసే బిజినెస్ ఏంటి? ఏముంది నా బ్లేడు పాకెట్లో? అదండి, రియల్ గా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ బిజినెస్, రియల్ ఫ్లాట్లు. ఓహో, ఫ్లాట్లు బిజినెస్. అవును, మీరు నానా కష్టాలు పడి ఇలా పోర్చల చుట్టూ తిరిగితే అద్దె వసూలు చేసేది ఎంత? ఆఫ్టర్ 5,000. అదే ఈ బిల్డింగ్ పడగొట్టి, ఈ బిల్డింగ్ పడగొడతారు. కంగారు పడకండి, ఇల్లు పడగొట్టి ఇదే ప్లేస్ లో 100 ఫ్లాట్లు కట్టేసుకున్నారు అనుకోండి, లక్షల అద్దె వసూలు చేసుకోవచ్చు. 100 ఫ్లాట్ల? అవును అంకుల్, 100 ఫ్లాట్లు, మధ్యలో స్విమ్మింగ్ పూల్. ఆ స్విమ్మింగ్ పూల్ లో మీరు అలా తేలుతూ ఎక్కడున్నారు సార్? స్విమ్మింగ్ పూల్ లో. ఎలా ఉంది సార్ మా ఐడియా? సూపర్. ముందు పని కానివ్వండి. మరి మీ అద్దె మళ్ళీ మనకు అద్దె అంటాయా? ముందు స్విమ్మింగ్ పూల్ పని చూడండి. ఇప్పుడు చూసాడంటే పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా అని బురదనేస్తాడు. ఎలా? టెస్టింగ్ 1 2 3 1 2 3 1 2 3. అసలు గాలి లేదు, చెట్టు ఊగుతుంది. విఠలాచార్య సినిమాలో అంత మాయగా ఉందే. స్వప్న, సారీ స్వప్న, అసలు ఏం జరిగిందంటే స్వప్న, నేను చెప్పేది ఏమిటా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నా? ఇంటి పై కప్పు దేంతో వేద్దామా అని. రేషన్ కప్పు కూల్చకుండా ఉంటే చాలు, ముందు నువ్వు కింద దిగిరా.
సరే మీ బ్యాడ్ లక్. పైకి ఎందుకు వెళ్ళావయ్యా? మీరు పైన ఉన్నారనుకుని పైకి వెళ్ళాను అంకుల్. అరే ఇదేంటి నీళ్ళు ఆగిపోయినాయి? ఏంటి విషయం? అంకుల్ మీకు గుడ్ న్యూస్. ఆ. షుగర్ పేషెంట్లందరికీ ఒక అద్భుతమైన ముందు కనిపెట్టారంట. ఆ. ఇక నుంచి మీ ఇష్టానికి స్వీట్లు తినేది. నిజంగా? అవును అంకుల్, మీ మీద ఒట్టు. వీడు ఓహో, ఇది ఈ విఠలాచార్య పని. Dear students, today we are going to discuss about a గొప్ప love story, Romeo and Juliet. లవ్ అంటే గుర్తొచ్చింది లక్ష్మి గారు. నిన్న సంసారాడు కనిపించాడు. వాడేవడ్రా? ఇప్పుడు అలాగే ఉంటదా? అప్పట్లో మీకోసం పోలేదు బ్లాక్ మనీ ఖర్చు పెట్టేవాడు. మర్చిపోయారేమో. వాడా? అవును, ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు రా? బ్లాక్ టికెట్లు అమ్ముకుంటున్నాడు. ఏ అంటే ఏముంటది, మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. ఆడికి అలాగే అవ్వాలేరా. అప్పట్లో నేను లవ్ చేయలేదని చచ్చిపోతానని బెదిరించేవాడు. ఇప్పుడు మిమ్మల్ని చప్పనందుకు ఫీల్ అవుతున్నాడు. ఆడా నువ్వా? ఇద్దరునండి. చీయదవా, నీతో నాకేంటి? ఇప్పుడు మీరు కాల్చక తప్పదమ్మా. తప్పదు. కుజదోషం ఉన్న నాకు పెళ్లి కాకపోతే అనపర్తి వనపర్తి ఆ పర్తి ఈ పర్తి తిరిగితే చివరికి పుట్టపర్తిలో దొరికిన పొట్టి మొగుడమ్మా ఇతను. ఇతను చచ్చిపోతే నాకు స్టిక్కర్ పెట్టుకోవడానికి ఉంటదమ్మా. పోతే 50 లక్షలు ఇస్తాను. 50 లక్షలా? అమ్మా మీరు కాల్స్తారా నన్ను కాల్చమంటారా? వద్దులేమ్మా మీరే కాల్చండి. స్టడీ స్టడీ. రాశి ఫలాల్లో తిరుగులేని ప్రయాణం అని ఉంటే అమెరికా లండన్ పెడతాను అనుకున్నాను. ఇలా దొరికిపోతాను అనుకోలేదు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం అబ్బా, నేను భక్తితో చచ్చిపోతున్నాను. నా మూడంతా పాడండి. మామా ఏమండి? ఏమైంది మామా? దాని మూటు పాడైంది, నాకు ప్యాంటు పాడైంది. సత్యం, ఆత్మారాముడు అఘోరిస్తున్నాడు. ఉద్ధరణ కాఫీ పోయివే. ఇస్తా. కాఫీ కాదు, కుంకుడు పిలిచిపోస్తాం మీ గొంతులో. ఆ బాబియో బేబియో దాని ఇంటికి వెళ్ళి తాగిరండి. దానికే నా ఉత్తరం రాస్తున్నారు? కాదే, ఉద్యోగ ప్రయత్నం. దానికే అయి ఉంటుందిలేండి. ఇందా థ్యాంక్ యూ. తల్లో పెట్టండి. అలాగే. ఈ బేబీ ఎవరే బాబు? ఒక్కసారి నా ఫేస్ కేసు చూడవే. ఇంతోటి అందాన్ని ప్రేమించే ధైర్యం ఏ ఆడదానికి ఉంటుంది? మా చిన్నప్పుడు మా స్కూల్లో ఓ అమ్మాయిని చూసి నవ్వితే అది దడుసుకుని టైఫాయిడ్తో మంచం ఎక్కింది. నన్ను ఏ ఆడది ప్రేమించి ఉత్తరం రాస్తుంది? నంగనేచ కబులు చెప్పకండి. పెళ్లి కూడా చేసుకుంటానన్నారని నీకోసం ఎదురు చూస్తూ ఉంటానని రాసిందిగా. నన్ను ఏ రైలు కింద తోసేసి గుట్టు చప్పుడు కాకుండా దాన్ని పెళ్లి చేసుకుందావనా? శివ శివ, నేను నిన్ను రైలు కింద తొయ్యగలంటే సత్యం. అంతోటి పర్సనాలిటీ నాది. మా నాన్నని రమ్మని రాశానులేండి. అటో ఇటో తేల్చి పారేస్తారు. ఆయన హడా ఇప్పుడున్న తదినాలకు తోడు. ఎక్కడికే? రంగమ్మ గారి ఇంటికి వెళ్ళొస్తాను. ఇల్లు జాగ్రత్త. ఏమి నువ్వెవరిది బాబు? ఉత్తరం రాసి నా కొంపకి కొరివి పెట్టావు కదే. ఏమిటి బాబారావు గారు ఎవరితో మాట్లాడుతున్నారు? ఆ పోసేమిటి బాబు? ఇప్పుడే కురుక్షేత్ర సంగ్రామం మొదలైంది. కృష్ణుడు పోజ్ ఇదే కదా. ఆఫీసర్లా ఆ వేషం ఏమిటండి బాబు? అవునా, చాలా బాగుంది. అంటే అయ్యవరిది? కిరణ్ అనుకుంటానండి. పైన డాబా మీద ఆరేసింది. ఈ బెల్ట్ మాత్రం పక్కటి వెంకటేశ్వరరావుది. బాబు ఆ చెప్పు నాది. ఉండేవండి, మీ దగ్గర ఉంటే నా దగ్గర ఉంటే. ఇక నుంచి ఆ లూజు మనీ లేకండి, నాకు ఉపయోగపడవు. ఈసారి 36 నెంబర్ తీసుకోండి. పెళ్ళం దగ్గర పరపతి పోయే, పాదరక్షలు పోయే. ఏ తీరుగా నన్ను దయచూచెదవోయిన వంశోత్తమ రామ. అల్లుడు ఎంత వారలైన కాంతదాసులే అని పాడబోయి వినుటకు శ్రావ్యముగానుండు. దిగరా, ఇప్పుడే మీ వరప్రసాదం ఊరెగడానికి పోయింది. అల్లుడు, ఈ పిల్ల ఎవరోయి? వాళ్ళు మన ఇంట్లో అద్దెకుంటున్నారు. వాళ్ళన్న ఈ మాట వింటే చవదంతాడు. అలాగునునా? వద్దులే, అమ్మాయి ఉత్తరం రాసినది చదివి ఎంత సంతోషించదు అనుకుంటే అల్లుడు. ఈ వయస్సులో ఓ పడుచు పిల్ల మనస్సు ఏ లాగులో దొంగిలించగలిగితే పోయి. ఏ లాగు లేదు, చొక్కా లేదు, ఊరుకోండి. సత్య ప్రమాణకంగా ఆ అమ్మాయి ఎవరో, ఆ కథ ఏమిటో నాకు తెలియదు మావగారు. మొహమాట పడకోయి ఓ రసికాగ్రేసర చక్రవర్తి.
ఇంతకీ ఆ పిల్ల ఎవరు? విలాసమేమి? వయస్సు ఎంత? ఏమా నాన్న ఉత్తరం రాశాడు. ఏమని? అల్లుడు, ఇంతకు ఆ పిల్ల ఎవరు? విలాసమేమి? వయస్సు ఎంత? పేరు ఢాకిని, విలాసము నక్కబొక్కల పాడు, వయస్సు 630 ఏళ్ళు. చాలా అలాగునా? రేయ్, సాయంత్రం తొందరగా వచ్చేసాయి. అందరూ కలిసి సినిమాకి వెళ్దాం. ఏంట్రా ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా, సడన్ గా సైలెంట్ అయిపోయావేంటి? రే, ఇక్కడ ఎవరిని చూసినా శ్వేతలాగా, శ్వేత ఫ్రెండ్స్ లాగా కనిపిస్తున్నారా, అందుకని ఇక్కడ బే బే అది కాదురా, బే బే సర్లే సాయంత్రం తొందరగా వస్తావుగా, శ్వేతం తిప్పేసి. బే వస్తావా రావా? బే 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 యా యా కొలంబస్ 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 కొలంబస్. ఎక్స్క్యూజ్ మీ మేడం, టికెట్ ఉందా? Stupid. నీ దగ్గర ఉందా? ఎక్స్క్యూజ్ మీ, సిగరెట్ ఉందా? ఉందా లేదా? అరే చెప్పవే బాబు, ఉందా లేదా? చెప్పమంటే అదే నీతోటి. అబ్బా మాట్లాడదా బాబు, సిగరెట్ ఉందా లేదా? అరే నిన్నేనా అడిగేది, సిగరెట్ ఉందా లేదా? జేబులు ఎంత ఉన్నాయి? ఆహా, రూపాయి. సిగరెట్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు కానీ నీకు షర్టు జీన్స్ ప్యాంటు ఏం చేస్తావు రూపాయి తోటి? అవును బాబు, ఇక్కడి నుంచి ఎలా వెళ్తావు? బయట నడిచి వెళ్తావా? బస్సులో వెళ్తావు అమ్మా, టికెట్ లేదు. వితౌట్ టికెట్ వెళ్ళిపోతావా? చెప్పవే బాబు, మాట్లాడమంటే. అరే రూపాయి జేబులో పెట్టుకొని అమ్మాయిలకి బీట్ కొట్టడానికి వచ్చావా బాబు? బాబు నువ్వు ఒక్కడే వచ్చావా, ఇంకేదైనా బ్యాచ్ దిగిందా? అంత సీరియస్ గా చిత్రం అంటే ఏంటి? పళ్ళు కొరుకుతున్నావా? కొడతావా? కొట్టు కొట్టవా, కొట్టు 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 కొట్టవా ఏంటి? చూడమ్మా, ఇందాక నుంచి అడుగుతాను, ఒక్క మాట సమాధానం చెప్పడం. ఏం పౌరుషం లేదా? వినపడదా? చెవుడా లేకపోతే మూగోడువా? నాకు మాట్లాడరా? ఏరా, ఏ భాషలో మాట్లాడమంటావు? తెలంగాణ, రాయలసీమ, నెల్లూరా? సార్ తప్పుగా అనుకోకండి సార్, మేమంతా జెమినిటీ వాళ్ళం సార్. ఏం లేదు, టేకిటీజీ ప్రోగ్రామ్ కొత్తగా ప్రోగ్రామ్ మొదలుపెట్టాం సార్. అది చూడండి సార్, వాళ్ళంతా మా యూనిట్ వాళ్ళే సార్. అవును సార్, పబ్లిక్ లో ఓర్పు సహనం ఎంతవరకు ఉన్నాయో చూడటానికే ఈ ప్రోగ్రామ్ మొదలుపెట్టాం సార్. అంతే సార్. ఐఎమ్ వెరీ సారీ వన్స్ అగైన్ సార్. ముందే చెప్పుంటే ఈ గొడవ అయ్యేది కాదు కదా. నాకు బాగా మాట్లాడుతుంది, బాగా మాట్లాడతాను. బాగా మాట్లాడతాను. ఓకే.